చంద్రబాబుపై రఘువీరారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా రైతులు ప్రజలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపడం గొప్పతనంగా భావించవచ్చన్నారు. అలాగే మడకసిర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. మడకసిర్లో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు, రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మడకసిర వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటినన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తా ఉన్నాను.